సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా? అవును, 2026 సంవత్సరం జనవరి 1వ తారీఖున కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేస్తాం తీర్మానం చేసుకున్నాం కదా. మీ వాక్య ధ్యానం ఎంతవరకు వచ్చింది? బైబిల్ చదవటం ఎంతవరకు ఎప్పటి వరకు పూర్తి చేశారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మంచిది. ఈరోజు శనివారం కదా, మన సెంట్రల్ మందిరంలో ఉపవాస ప్రార్థన, ఒక చక్కటి వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచారు. అనుమానపు తోమ ఆశీర్వాదకారకుడిగా ఎలా మార్చబడ్డాడు? అనుమానపు తోమ ఆశీర్వాదపు అపోస్తులుడిగా ఎలా మార్చబడ్డాడు? ఒక చక్కటి వర్తమానం ఈ దినం ఉపవాస ప్రార్థనలు వినబోతున్నాం. దానికంటే ముందుగా అనేక విషయాలు ప్రార్థన చేద్దాం. తప్పకుండా పాలుపంపులు పొందండి. రేపు పునరుద్ధానపు ఆరాధనలు కదా. స్థానిక సంఘంలో సెంట్రల్ మందిరంలో 4 ఆరాధనలు ఉన్నాయి. అన్న, ఎందుకు మీరు రెగ్యులర్గా ఇలా చెప్తారు అని కొంతమంది మ్యాక్సిమం తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు లేరు. కానీ ఎందుకు చెప్తూ ఉన్నామంటే, చాలామంది శనివారం అయ్యా మన ఆరాధన సమయాలు ఎప్పుడు, ఎన్నింటికి ప్రారంభమవుతాయి, శనివారం ఎక్కువ ఫోన్ కాల్స్ దీని నిమిత్తమే వస్తాయి. సో ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉండటానికి పదే పదే మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఫిర్యాదిగూడలో, అలాగే మెదక్లో, రాజపేట మన బ్రాంచ్ మందిరాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా నూతనంగా ప్రారంభించబడిన పటాన్ చెరువు పరిచర్య ఉదయం సాయంత్రం 2 ఆరాధనలు జరుగుతాయి. ప్రార్థించండి, పాలుపంపులు పొందండి. ప్రాముఖ్యంగా రాగల వారాల్లో నేను ఆయా ప్రాంతాలకు మీటింగ్కి వస్తూ ఉన్నాను. స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కదా. ఇచ్చాపురం దగ్గర, అలాగే రాజాం, ఉయ్యూరు, ఈ ప్రాంతాలకు వస్తూ ఉన్నాను. ఆ పిమ్మట చీరాల, ఒంగోలు మీటింగ్స్కి వస్తూ ఉన్నాను. ప్రార్థించండి, పాలుపంపులు పొందండి. మంచిది. ఈ దినం ఓ ప్రాముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత నేను రేపపడ్డాను. ఈరోజు శనివారం కదా దైవజనమా, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీకు అనుకూలమైన దినం. వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అభ్యాసం చేసుకోండి. ఏవేలు గ్రంథంలో చూస్తాం కదా, వ్రత దినాలు ప్రతిష్ఠించుకొనండి, ఉపవాస దినాన్ని చాటించుకొనండి. సోమవారం నుంచి ఆదివారం వరకు మీకు అనుకూలమైన దినం. వారంలో ఒక్కరోజు కంపల్సరీగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం, అది ఒక అభ్యాసంగా మనం అలవరుచుకోవాలి. అది ఒక గొప్ప దీవెన. మంచిది. ప్రార్థించేటప్పుడు ప్రార్థన గదిలోకి మనం వెళ్తాం కదా. ఆ ప్రార్థన గదిలో దాగి ఉన్న 4 దివ్యమైన రహస్యాలు మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడ్డాను. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆమేన్, నీకు ప్రతిఫలమిచ్చును. ప్రభువారు ఇక్కడ మాట్లాడే విధానం చూడండి. ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకో అన్నాడు. అంటే తలుపులు వేసుకో అంటే లిటరల్గా తలుపులు వేసుకొని ప్రార్థన చేయమనే కాదు. అఫ్కోర్స్ తలుపులు వేసుకోవాలి. దీని అర్థం ఏంటో తెలుసా? ప్రార్థించేటప్పుడు ఇక బాహ్య ప్రపంచంతో నీకు సంబంధం లేనట్లుగా దేవుని సన్నిధిలో క్వాలిటీ ఆఫ్ టైం ఆ ప్రార్థనలో మనం గడపాలి. తలుపులు తెరవకూడదు. తలుపులు తెరవటం అంటే, కొంతమంది ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళేటప్పుడు పొయ్యి మీద పాలు పెట్టుంటారు. గమనించండి, ఆ పాలు వేడవుతూ ఉంటాయి. సుయ్యి అప్పటిదాకా స్తోత్రం అన్నాక ఈ సుయ్యి అనే శబ్దం రావటంతో స్తోత్రం ఇక ఆపేయటం,
పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ స్టవ్ ఆఫ్ చేయటం. కొంతమంది ప్రార్థన గదిలోకి వెళ్ళేటప్పుడు ఆ క్వాలిటీ ఆఫ్ టైం దేవుని సన్నిధిలో గడపలేని పరిస్థితిలో ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకొని వెళ్తారు. చిన్న మెసేజ్ సౌండ్ రావటంతో అప్పటి వరకు కళ్ళు మూసిన ఆయన కళ్ళు తెరుస్తాడు. ఏదైనా మెసేజ్ వచ్చినట్లుగా, ఏదైనా నోటిఫికేషన్ వచ్చినట్లుగా సౌండ్ వస్తే వెంటనే ఫోన్తో. ఇది ప్రార్థనలో క్వాలిటీ ఆఫ్ టైం గడిపినట్లు కాదు కదా. అందుకని ఏవేల్లో అంటాడు, ఉపవాస దినాలు చాటించండి, వ్రత దినాలు ప్రతిష్ఠించండి అంటాడు. అంటే ఉపవాసం ఉండేటప్పుడు ఆ దీక్షను, లేకపోతే ప్రార్థించేటప్పుడు ఆ ప్రార్థనా దీక్షను ఎలా కొనసాగించాలంటే ఒక వ్రతంలాగా దాన్ని కొనసాగించే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి. మంచిది. ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో ఉదయం లేవటంతో ఆ చిన్న ప్రార్థన గదిలో గెలిస్తే తెల్లారిన తర్వాత విశాలమైన ప్రపంచంలోకి వెళ్తాడు కదా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా విజేతగా ఆ ప్రార్థన ఆ వ్యక్తిని ఊరేగిస్తుంది. లేవటంతో మొట్టమొదట చిన్న ప్రార్థన గదిలో గెలిచేటువంటి వాడిగా ఉండాలి. తమ్ముడు, చెల్లి, ప్రతిదినం ప్రార్థనా గదిని సమీపించడం మానకు. డైనింగ్ టేబుల్ ప్రతిదినం సమీపించినట్లు, బెడ్రూమ్ ప్రతిదినం సమీపించినట్లు, కాలకృత్యాలు తీర్చుకోవటానికి వాష్రూమ్స్, డ్యూటీకి వెళ్ళటానికి ప్రతిరోజు ఆఫీస్ రూమ్ కంపల్సరీగా మనం దర్శించినట్లు క్రైస్తవ జీవితంలో ప్రతిదినం ప్రార్థనా గదిని, అలాగని సపరేట్గా గది ఉండాలనేం కాదు, ఆ ప్రార్థించే ప్రార్థనా స్థలాన్ని ప్రతిదినం మనం సమీపించేవారిగా ఉండాలి. ఆ ప్రార్థనా గదిలో దాగిన 4 దివ్యమైన రహస్యాలు. నెంబర్ 1, ఆ ప్రార్థనా గది పిరికివాడిని పరాక్రమవంతుడిగా మారుస్తుంది. ఒక వ్యక్తి గుండెల్లో పరాక్రమాన్ని పుట్టించగలిగిన శక్తి ప్రార్థనా జీవితంలో దాగుంది. చూడండి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. విన్నారా ఈ మాట? వారు ప్రార్థన చేయుచుండగా భూమి కంపించింది. ఆ ప్రార్థన మధ్యలో పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి రావటంతో ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించారట. తమ్ముడు, చెల్లి, ప్రార్థన ఎక్కడ జరుగుతుందో పరిశుద్ధాత్ముడు అక్కడికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో ప్రార్థించిన వ్యక్తి, పరిశుద్ధాత్ముడు ఇద్దరు కలిసి పనిచేయటం ప్రారంభిస్తారు. విన్నారా? ఇద్దరు కలిసి పనిచేయటం ప్రారంభిస్తారు. నీ ఒక్కడు కలిసి పనిచేయటం కాదు, నీతో పరిశుద్ధాత్ముడు కలవాలి. ఒకరు 1000 మందిని తరిగితే ఇద్దరు 10,000 మందిని తరుగుతారు అని అన్నారే. నీ ఒక్కడికి 1000 మందిని తరిమే శక్తి ఉంటే పరిశుద్ధాత్ముడు నీతో కలిస్తే నీ శక్తి 10 అంతలు రెట్టింపు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రార్థన గదిలో ఉన్న రహస్యం పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్ముడిని నీలోనికి దించేది. అంత మాత్రమే కాదు, వారు ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించారట. ఎవరు? అపోస్తులు. అపోస్తుల్లో ప్రధాన అపోస్తులుడు ఎవరు? పేతురువారు కదా. పేతురువారు ఒక చిన్న పిల్లకు వాక్యం చెప్పడానికి భయపడ్డాడు. ఇప్పుడు చూడండి, ఆ పెంతుకోస్తు దినాన ప్రపంచ దేశాల నుండి దరిదాపుగా 16-17 దేశాల నుంచి కొన్ని వేల కొలది ప్రజలు ఆ స్థలంలో దేవుని వాక్యం వినటానికి నిలవబడ్డారు. నేనంట, ఒక్క చిన్న అమ్మాయి దగ్గరే వాక్యం చెప్పడానికి భయపడి పారిపోయిన పేతురు, అమ్మొట్టు ఆయన నేను ఎరగను, అసలు యేసు అనే పేరు ఎంతవరకు వినలా అని తెల్లబద్ధం ఆడాడు. విన్నారా? తెల్లబద్ధం ఆడాడు. మరి ఇలాంటి పిరికి పేతురు గారు వేల మంది
ఆ పెంతుకోస్తు పండగ దినాన తన కళ్ళ ఎదుట నిలవబడితే నేనంట ఆ వేల మందిని చూసి, దేవా నీకు ఒక దండం, నీ వాక్యానికి ఒక దండం, బతికుంటే బలుసు అమ్ముకొని ఏమంటారు, ఊపిరుంటే ఉప్పు అమ్ముకొయినా బ్రతకొచ్చు, నీకొక దండం, నీ సేవకు ఒక దండం. పారిపోవాలిగా, పారిపోలా. వేల మంది ప్రజలు తన ఎదుటున్న సింహంలాగా పరాక్రమవంతుడిలాగా నిలబడి దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఒకేసారి సువార్త వల్ల విసిరాడు 3000 మంది, మరోసారి సువార్త వల్ల విసిరాడు 5000. దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే వేల మంది ప్రభుతో తిరిగారు. నేను ఇప్పుడు అడుగుతా, పేతురువారు మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? పరిశుద్ధాత్ముడు నాలోనికి వచ్చాడయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి ఎందుకు వచ్చాడయ్యా? నీ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావటానికి నేను ప్రార్థించానయ్యా. పరిశుద్ధాత్ముడు ప్రార్థన ద్వారా నాలోనికి వచ్చాడు కనుక నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నాలో పరాక్రమాన్ని పుట్టించాడు. తమ్ముడు, చెల్లి, ప్రతిదానికి భయపడే మనస్తత్వం అనేది ఏదో జరుగుతున్నట్లుగా ఊహించుకుంటూ పిల్లలు సమయానికి ఇంటికి రాకపోయినా, బాబోయ్ ఎక్కడికి వెళ్ళిపోయారు పిల్లలు, ఏం చేస్తున్నారో పిల్లలు, ప్రతిదానికి హైరాణ పడే ఒక పిరికి ఆత్మ నిన్ను పరిపాలన చేస్తుందా? ఆఫీసులో భర్త ఏం చేస్తున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో, ప్రతిదానికి లేని భయాలు నీ గుండెల్లో ఉన్నాయా? విశ్వసించు. ఈ వాక్యం వింటుండగా మోకరించి ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి. నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించి నిన్ను ఒక పరాక్రమవంతురాలిగా, ఓ పరాక్రమవంతుడిగా ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను తయారు చేయునుగాక. యెషయా గ్రంథంలో చోట రాసి ఉంటుంది. ఎరిగిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి, నేను రెఫరెన్స్ చెప్పను. దేవుడట పరాక్రమాన్ని పుట్టించేవాడట. విన్నారా? ఎవరి దేవుడు? పరాక్రమశాలి. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీ గుండెల్లో ఏం పుట్టిస్తాడో తెలుసా? పరాక్రమాన్ని పుట్టిస్తాడు. పిరికితనాన్ని సమాధి చేస్తాడు. పిరికితనాన్ని పారద్రోలుతాడు. ప్రతి దానికి ఆందోళన పడే ఆ భయపు దురాత్మ నుంచి నీకు విడుదలిచ్చి నిన్ను ఒక పరాక్రమవంతురాలిగా మార్చగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవునిలో ఉంది. దేవుడు నువ్వు కలిసి బ్రతుకున్నట్లుగా ప్రార్థనలో గడుపుదువుగాక. నంబర్ 1, ఇదే ప్రార్థన గదిలో ఉన్న రహస్యం. రెండవది చెప్తాను. ప్రార్థన గది ప్రభు సారూప్యాన్ని, ప్రభు పోలికను మనకు అనుగ్రహిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ మట్టి మనిషిని మహిమ కలిగిన దేవుని సారూప్యంలోకి మార్చగలిగిన శక్తి ఒక ప్రార్థన గదిలోనే ఉంది. చూడండి ఆ మాట. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. నా పిల్లలారా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఏమంటాడు? గలతీ సంగమా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ఎట్లా ప్రార్థన చేస్తున్నాను తెలుసా? ప్రసవ వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నా. బా, ఆ మాట గుండెలను కదిలించట్లేదా? ప్రసవ వేదన పడుతూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. దేని కొరకు ప్రార్థన చేస్తున్నావయ్యా? క్రీస్తు సారూప్యము మీలో ఏర్పడినట్లుగా, క్రీస్తు లాంటి వారిగా మీరు మార్చబడినట్లుగా మీ కొరకు నేను ప్రసవ వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నా అంటాడు. తమ్ముడు, చెల్లి, గలతీ సంఘం కొరకు పౌలు వారు ప్రసవ వేదన పడుతూ ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ద్వారా సంఘంలో క్రీస్తు సారూప్యం ఏర్పడిందట. ఎలా ప్రార్థన చేశాడు? పొడిపొడి పెదవులతో కాదు, చిలక పలుకులతో కాదు. ఓ తల్లి శిశువును కనేటప్పుడు ఒకేసారి 20 ఎముకలు పటపటమని ఇరిగిపోతే ఎంత బాధ కలిగిద్దో, ప్రసవవేదన పడే తల్లికి ఆ ప్రసవవేదన మామూలు వేదన కాదుగా. ఒకేసారి 20 ఎముకలు ఇరిగిపోతే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది ఆ తల్లికి. పౌలు ప్రార్థించేటప్పుడు కూడా తన సంఘం కొరకు ప్రసవవేదన పడే స్త్రీలాగా రోధిస్తూ ప్రార్థిస్తున్నాడు. ఈ వాక్యం నా తోటి సేవకులారా, ఒకవేళ మీరు వింటూ ఉంటే
దేవుడు మనకిచ్చిన ఆత్మల కొరకు మనం అలా ఏడుస్తూ ప్రార్థించాలి, ప్రసవేదన పడుతూ ప్రార్థించాలి. సంఘానికి క్రీస్తు సారూప్యం ఏర్పడినట్లుగా, సంఘం పెండ్లి కుమార్తెగా రూపాంతరం చెందినట్లుగా ప్రతి దైవజనుడు సంఘం కొరకు, సంఘ ప్రజల కొరకు ప్రసవేదన పడుతూ ప్రార్థించేటువంటి వాడై ఉండాలి. బిడ్డలు వాళ్ళు తిని తినక ప్రతి నెల మనకు దశంభాగం ఇస్తున్నారే. ఈ దైవజనులు మా కొరకు ప్రార్థన చేస్తారు, వీళ్ళ ప్రార్థన ద్వారా మా కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, మా పిల్లలు భక్తిగా బ్రతుకుతారని బిడ్డలు నమ్మి వారి కష్టాధ్యతాన్ని మన చేతిలో పెడుతున్నారే. వాళ్ళ కొరకు ప్రార్థన చేయకపోతే వారి జీవితంలో మన ఉత్తరవాదులం అయిపోతాం. రేపు దేవుని న్యాయపీఠ ఎదుట నిలవబడినప్పుడు వారి ఆత్మల విషయమై లెక్క చెప్పాల్సిన వాళ్ళం అయిపోతాం. సరే, ఇక్కడ నేనంట, పౌలు వారు ప్రార్థిస్తే గలతీ సంఘానికి ఎవరికో క్రీస్తు సారూప్యం ఏర్పడిందే. నీ కొరకు నువ్వు ప్రసవేదన పడుతూ ప్రార్థన చేస్తే నీలో ఇంకెంత అద్భుతంగా క్రీస్తు సారూప్యం ఏర్పడగలదో ఒకసారి ఆలోచించు. క్రీస్తు సారూప్యం అంటే ఏదో యేసు ప్రభులాగా, ఎవరో ఒక ఆయన అన్నాడు, యేసు ప్రభుకు జుట్టు పొడుగ్గా ఉంటుంది, గడ్డం పొడుగ్గా ఉంటుంది, అట్లా జుట్టు పెంచుకుంటాము. నో. సారూప్యము అంటే స్వభావం. యేసుక్రీస్తు స్వభావం పరిశుద్ధత, యేసుక్రీస్తు స్వభావం ప్రేమ, యేసుక్రీస్తు స్వభావం సాత్వికం, యేసు ప్రభు వారి స్వభావం దీనత్వం, నేలమట్టుకు తగ్గించుకునే మనస్తత్వం. అద్భుతం తెలుసా? దేవుని సన్నిధిలో అలా నువ్వు ప్రార్థనలు గడిపితే ఆ ప్రార్థన గది సాక్షాత్తు ప్రభు యొక్క పోలిక నీకు ఇస్తుంది. వా, అందుకని మీరు చూశారు కదా, సినాయి పర్వతం మీదకి మోషే ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళినప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాడు, 80 సంవత్సరాలు దాటిన వయస్సు. కానీ అక్కడి నుంచి దిగొచ్చేటప్పుడు ఆయన ముఖం మహిమతో ప్రకాశిస్తుందట. ఆయన ముఖ వర్చస్సును చూడలేక ఇజ్రాయేలు ప్రజలు వెరిస్తే మోషే ముఖం మీద ముసుగు కప్పుకున్నాడు. మోషే, ఈ మహిమ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రార్థన గదిలో నుంచి వచ్చింది. తమ్ముడు, చెల్లి, ప్రార్థన అంటే దైవజనులు రాజశేఖరయ్య గారు చెప్తారు, అయ్యగారు చెప్పటమే కాదు, వాక్యం చెప్పే మాట. ప్రార్థన అంటే మన గొంతెమ్మ కోరికలు దేవునికి చెప్పుకోవటం కాదు, మన అవసరాలు, మన కష్టాలు, మన ఇష్టాలు, మన నష్టాలు దేవునికి చెప్పుకోవటం మాత్రమే కాదు. దానికి మించి ప్రార్థన అంటే మనలో ఉన్న అపవిత్రత దేవునికి ఇచ్చి దేవునిలో ఉన్న పవిత్రతను సంపాదించటమే అసలు శిస్సులు నిజమైన ప్రార్థన. నీలో ఉన్న గర్వాన్ని దేవునికి ఇచ్చి దేవునిలో ఉన్న సాత్వికాన్ని సంపాదించుకోవటమే ప్రార్థన. నీలో ఉన్న కోపిస్తనాన్ని దేవునికి ఇచ్చి దేవునిలో ఉన్న దీర్ఘశాంతాన్ని సంపాదించుకోవటమే అసలు శిస్సులు ప్రార్థన. మెట్టుకు రెండవది ప్రార్థన గది ప్రభు పోలికను మనలో పుట్టిస్తుంది. మూడవది అద్భుతం, ఆ చిన్న ప్రార్థన గది ప్రణాళికలు బయలుపరుస్తుంది. నీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక, నీ కుటుంబం పట్ల దేవుని కొన్న ప్రణాళిక, నీ పిల్లల పట్ల దేవుని కొన్న ప్రణాళిక, భవిష్యత్తులో నీ విషయంలో దేవుడు ఏం చేయబోతున్నాడో ప్రభు యొక్క ప్రణాళికను బయలుపరచగలిగే శక్తి ప్రార్థన గది. చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 10వ వచనం చూడ్చన్న. అతడు మిక్కిలి ఆకలి గొని భోజనము చేయగోరెను. రైట్, నెక్స్ట్. ఇంటి భోజనము సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై, గమనించండి, అసలు నేను అంట, అతడు మిక్కిలి ఆకలిగా ఉన్నాడు, భోజనం చేయాలనుకున్నాడు. అప్పుడే అక్క కూరగాయలు కట్ చేస్తుంది, అప్పుడే అక్క స్టవ్ మీద బియ్యం పెట్టింది, అప్పుడే అక్క బియ్యం కడుగుతుంది. నేను ఒక మాట అంట, మిక్కిలి ఆకలిగా ఉన్నాడు, భోజనం చేయగోరాడు, అప్పుడే వాళ్ళు వంట చేస్తున్నారు. నేను అనుకుంటా అసలు వెంటనే రాయబడాల్సిన మాట, అతడు మిగుల కోపపడి, ఏమమ్మా పాస్టర్ గారు, నీ భయం మీకుందా? భోజనం ఎంత వరకు చేయకపోతే ఎట్లా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? మన ఊరు భాషలో చెప్పాలంటే, ఏమండి, టయానికి భోజనం రాకపోతే
మా పురుష మహాశైలు ప్లేట్లు పగలు కొడతారు, గ్లాసులు పగలు కొడతారు. అసలు భర్త అంటే నీకు విలువ ఉందా? ఈ ఇంట్లో కష్టపడేది నేను, సంపాదించేది నేను, అట్టాడిది నాకు ఇంట్లో విలువ లేకుండా అయిపోయింది. భోజనం కూడా ఈ టైం ఎంత అవుతుంది? 2 గంటలకు భోజనం పెట్టరా? వాట్ నాన్ సెన్స్ డూట్ అని. ఏమంటే 3వ ప్రపంచ యుద్ధం మా బ్రదర్ కలుగు చేస్తాడుగా. ఇక్కడ పేతురు గారిని చూడండి, మిక్కిలి ఆకలి కొని వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే, వంట సిద్ధపరుస్తూ ఉంటే పరవశుడై ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన వ్రత దినంలాగా చేయాలి. అర్ధగంట ప్రార్థన చేసిన, గంట ప్రార్థన చేసిన, 2 గంటలు ప్రార్థన చేసిన, క్వాలిటీ ఆఫ్ ప్రేయర్. విన్నారా? సరే, అప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఓ దుప్పటి, 4 చెంగులు కలిగిన దుప్పటి, 4 చెంగులు కలిగిన దుప్పటి అలా దిగటం చూశాడు. అందులో చతుష్పాద జంతువులు, ప్రాకే పురుగులు, నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి ఉంటాయే, ఆ నిషిద్ధమైనటువంటి పురుగులు ఇవన్నీ ఆ దుప్పట్లో కనపడ్డాయి. యూదులు నిషిద్ధమైన వాటిని తినరు. ప్రభా, నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఈ అపవిత్రమైన వాటిని తినలేదు, ఇది ఆపే ప్రభు అని ఎంత అన్నా కానీ, నువ్వు వీటిని చంపుకొని తిను అని పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటో ఇది అర్థం కాల. తర్వాత అన్యుడైన కొర్నేలు ఇంటికి వెళ్తాడు. కొర్నేలు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడతాడు. తమ్ముడు 10వ అధ్యాయం 34 నుంచి 36 వరకు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. విన్నారా? ఈ దుప్పటి యొక్క మర్మం ఏంటంటే, నాన్న, ధర్మశాస్త్రంలో యూదులు మాత్రమే దేవుని దగ్గరకు వచ్చారు. కానీ యేసుక్రీస్తు వారి ద్వారా యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. దేవుని దగ్గర పక్షపాతం లేదు. ఈయన అందరికీ ప్రభువే. ఒకటి యూదులకు మాత్రమే కాదు సువార్త ప్రకటించాల్సింది. మీరు నిషిద్ధమని అన్ని జనులు అనుకున్నారే, ఆ అన్ని జనులు కూడా ఇక మీదట యేసుక్రీస్తు వారి ద్వారా ధన్యులు కాబోతున్నారు. ఇది దేవుని భవిష్యత్ ప్రణాళిక అని, దేవుని ప్రణాళికను పేతురు వారికి తెలియచేశాడు. యూట్యూబ్లో ఒక వర్తమానం ఉంటుంది, ప్రపంచ చరిత్రను మార్చిన దుప్పటి కథ ఇది. నేను అందించిన వర్తమానం ప్రపంచ చరిత్రను మార్చిన దుప్పటి కథ. ఆ దుప్పటి మర్మం రాక మునుపు దేవుడు యూదులకు మాత్రమే సొంతం, అన్ని జనులకు చెందినవాడు కాదు అన్న ప్రత్యక్షత ఇశ్రాయేలీలకు ఉండేది, పేతురు వారికి ఉండేది. ఎప్పుడైతే ఈ దుప్పటి మర్మం వచ్చిందో, నిజముగా దేవుడు పక్షపాతి కాదు. ఆయనకు భయపడి నీతిగా బ్రతికే ప్రజలను ప్రతి జనములో నుంచి ఆయన అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటాడు. విన్నారా? అందరికీ ప్రభు అన్న సంగతి పేతురు వారికి ఎక్కడ బయలుపరచబడింది? ప్రార్థన గదిలో. ఎప్పుడు ప్రార్థించాడు? అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, ప్రార్థించటానికి అనుకూలత లేని సమయంలో ప్రార్థించాడు. తమ్ముడు, చెల్లి, దైవజనులు మార్టిన్ లూథర్ గారు అంటారు, వెన్ ఇట్ ఈస్ హార్డ్ టు ప్రే, ప్రే హార్డ్. వెన్ ఇట్ ఈస్ హార్డ్ టు ప్రే అంటే ప్రార్థన చేయటానికి ఎప్పుడైతే నీకు కష్టంగా ఉంటుందో, ప్రార్థన చేయటానికి ఎప్పుడైతే నీకు మనసు రాదో, ప్రార్థన చేయటానికి నిద్రాభారంతో ఎప్పుడైతే శరీరం సహకరించదో, ఆకలి దప్పులతో శరీరం ఎప్పుడైతే అల్లాడిపోతుందో, అప్పుడు ప్రార్థన చేయటం కష్టమే. బట్ ఆ సమయంలో బలం కూడగట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, మర్మాలు దేవుడు బయలుపరుస్తాడు. 4వది, ఆ చిన్న ప్రార్థన గది పునరుద్ధానపు శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. లోకాసు వార్తలో అంటారు కదా, మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలవబడుటకు మీరు శక్తి గలవారగున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. ఎరుగుదురు కదా అంటే, రేపు యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ మట్టి దేహానికి పునరుద్ధానపు శక్తిని ఇవ్వగలిగింది ప్రార్థన గది. విన్నారు కదా?
4 శ్రేష్టమైన మాటలు. పరాక్రమాన్ని పుట్టించే గది, ప్రభు పోలికను పుట్టించే గది, ప్రణాళికలు బయలుపరిచే గది, పునరుద్ధానపు శక్తిని పుట్టించే గది. ఇన్ని ఈవులు ప్రార్థన గదిలో ఉన్నాయి. అందుకనే చాలామంది భక్తులు ప్రార్థన గదిని గురించి ఏమంటారో తెలుసా? పవర్ సోర్స్, పవర్ సోర్స్, పవర్ సోర్స్. ఇప్పుడు కరెంటు మన ఇంటికి సప్లై కావాలనుకోండి, ట్రాన్స్ఫార్మర్ కదా, ఆ ట్రాన్స్ఫార్మర్ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? విజయవాడ దగ్గర VTPS ఉంది, థర్మల్ పవర్ స్టేషన్. ఆ పవర్ స్టేషన్ పవర్ సోర్స్, అక్కడి నుంచి పవర్ ఉత్పన్నమవుతుంది. ప్రార్థన గది శక్తిని ఉత్పన్నం చేసే అద్భుతమైన స్థలం. ప్రతి దినం తమ్ముడు చెల్లి ప్రార్థన గదిని ఎదుర్కోవటానికి ఎప్పుడూ నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళక మునిపే, లివింగ్ రూమ్కి వెళ్ళక మునిపే, వాష్రూమ్స్కి వెళ్ళక మునిపే, ఆఫీస్ రూమ్కి వెళ్ళక మునిపే, కాలేజ్ రూమ్కి, క్లాస్ రూమ్కి వెళ్ళక మునిపే లేవటంతో ఆ ప్రార్థన గదిలోకి వెళ్ళు. ఈ 4 ఈవులు పొందుకో. ప్రతి దినం ఓ శక్తి కలిగిన క్రైస్తవుడిగా దేవుని కొరకు బ్రతుకు. మరొకసారి చెప్తున్నా, తమ్ముడు చెల్లి, వారంలో ఒక్కరోజు ఉపవాస ప్రార్థన కేటాయించుకుంది. ఆ ఉపవాస ప్రార్థన దినాన క్వాలిటీ ఆఫ్ టైం దేవుని సన్నిధిలో గడపండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈరోజు ఉపవాస ప్రార్థనలో కలుసుకుందాం. 10 గంటలకు ఉపవాస ప్రార్థన. మహోన్నతుడా, జీవాధిపతి, కృపగల తండ్రి, మీకు వందనాలు స్వామి. గడిచిన రాత్రి కాలం అంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరో నూతన దినాన్ని దయా కిరీటంగా మీరు మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయకాలం దేవా, మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తోత్రం దేవా. ప్రార్థన మా జీవితంలో ఏ కార్యం చేస్తుందో మీ దాసుల ద్వారా వివరంగా మీరు మాకు బోధించినందుకు స్తోత్రం. పిరికి వారిని పరాక్రమవంతులుగా మార్చేది ప్రార్థనని మాతో మీరు మాట్లాడిన మాటల కొరకు వందనాలు యేసయ్యా. దేవా, అనుక్షణం మీ సన్నిధిలో ప్రార్థించే వారిగా మా ఒక్కొక్కరిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీ స్వారూప్యాన్ని మాకు అనుగ్రహించేది ప్రార్థనని, ప్రణాళికలు బయలుపరిచేది ప్రార్థనని, అన్నిటికంటే విశేషంగా ఒకరోజు మీ ఎదుట మేము నిలవబడబోతున్నామయ్యా. మీ ఎదుట మేము నిలవబడడానికి శక్తి కలిగిన వారిగా చేసేది, శక్తి కలిగిన వారిగా మీ ఎదుట మమ్మల్ని నిలవబెట్టేది ప్రార్థనని మీరు మాతో మాట్లాడారు. ఈ వాక్యం విన్న మా అందరికీ ఆ బలమైన ప్రార్థనాత్మ మీరు అనుగ్రహించండి అయ్యా. మీ ఎదుట శక్తి కలిగిన వారిగా మేము నిలవబడినట్లుగా మీ విశేషమైన కృప చూపమని ప్రార్థిస్తున్నాం. వినిన వాక్యం ప్రతి హృదయంలో 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా మీరు ఫలింపచేయండి. ఈ దినమంతా ప్రయాణాలలో మీ కాపుదల అనుగ్రహించండి. ఉద్యోగ, వ్యాపార, చేతి పనులు, వ్యవసాయాలన్నిటినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మందిరంలో దేవా జరగబోతున్న ఉపవాస ప్రార్థన మీరే మహిమకరంగా జరిగించండి. ఇంకో బలమైన శ్రేష్టమైన సందేశం మీరు అనుగ్రహించి మీ ఘననామాన్ని ఘనపరుచుకొనమని యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.